స్కార్ఫేస్ సింహం 1996లో ఒసాయి మారాలో జన్మించింది. అతను చిన్న వయస్సులో తన తోబుట్టువులతో కలిసి ఒక బలమైన కూటమి ఏర్పరిచింది. 2012లో ఒక ప్రాంతం కోసం జరిగిన పోరాటంలో అతని గురి కన్నుపై గాయమైంది. తన సోదరులందరూ పోరాటం చేయగా తన గురి పన్నుపై దారుణంగా ఉందరపడింది. ఆ పోరాటాన్ని స్కార్ఫేస్ ఒక్కడే డామినేషన్ చేస్తూ గెలిచాడు. తరువాత అతను తన సోదరులు కలిసి మసాయి మారా ప్రాంతంలో దాదాపు తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు మరియు చాలా భీకరమైన యుద్ధాల్లో గెలిచాడు. ఎలా అంటే 400 హైనాలను చంపాడు, 30 మగ సింహాలను చంపాడు. చివరగా అతను 2021లో సహజంగా మరణించాడు. కానీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక లెజెండరీ సింహంగా తనని గుర్తిస్తా. తనకున్న పేరు ఏ సింహానికి లేదు, రాదు.